హాయ్ అమ్మా నాన్నలు. మా వాడిని ఏం చేయాలో ఎలా దారిలో పెట్టాలో అసలు ఏం తెలియట్లేదురా. ఏం చెప్పినా వినట్లేదు. హాస్టల్లో వేస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని ఒకరు అంటుంటే మరొకరు అవును మా అమ్మాయి కూడా అంతే, అసలు ఎంతసేపు ఫోన్ పట్టుకునే కూర్చుంటుంది, హాస్టల్లోనే వెయ్యాలేమో అని పార్క్లో నడుచుకుంటూ ఒక ఇద్దరు నాన్నలు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. దీని గురించే ఒక ఆర్టికల్ రాశాను, ఇవాళ ఈనాడులో ప్రచురించారు. భయం. మనందరికీ కొంచెం అయినా రవ్వంతైనా భయం ఉండాలి. యాక్సిడెంట్ అవుతుందేమో అన్న భయంతో ముందు జాగ్రత్త చర్యలాగా హెల్మెట్ పెట్టుకుంటాం. మనకేదైనా జరగరాంది జరిగితే ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఎల్ఐసిలో టర్మ్ పాలసీ కడతాం. అలానే మన పిల్లల విషయంలో వాళ్ళ మొదటి అడుగులు అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి కాదు వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుండి వాళ్ళకి కనీసం 7-8 సంవత్సరాలు వచ్చే వరకు మనం వేసే అడుగులు జాగ్రత్తగా వేయకపోతే తర్వాత ఏంటి పరిస్థితి అన్న ఒక చిన్న భయం మనందరికీ ఉండాలి. ఫోన్లకి టీవీలకి బాగా ఎడిక్ట్ అయిపోయాక ఒక చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చాలా చక్కగా విశ్లేషిస్తారు. తర్వాత ఇలా చేస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం వాళ్ళు హామీ ఇవ్వలేరు. ఇలా ప్రయత్నించి చూడండి అని మాత్రమే చెప్తారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు తోడ్పడే లేదా అడ్డుపడే విషయాలు అనేకం ఉంటాయి. ఇంట్లో పరిస్థితులు, అమ్మా నాన్న మధ్య సఖ్యత, లైఫ్ స్టైల్, ఆహారం, నిద్ర, షెడ్యూలు, ఇంటి బయట వాతావరణం, స్కూలు, స్నేహితులు, చూసే సినిమాలు, ఇలా ఎన్నో విషయాలు పిల్లలను ప్రభావితం చేస్తాయి. వీటన్నిటిని ఏ సైకాలజిస్ట్ కూడా అంచనా వేయలేరు. అందుకే అమ్మా నాన్నలు మనకి రవ్వంత భయం ఉండాలి. చిన్నప్పటి నుండే పిల్లలతో మాట్లాడాలి. మన ఆఫీస్ విషయాలు కూడా వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళతో కలిసి ఆడాలి, బోల్డ్ అని కథలు చెప్పుకోవాలి, కలిసి చదవాలి. ఇన్ని చేస్తే మీరు మీ పిల్లలు ఒకే పేజ్లో ఉంటారు, ఒకే రకంగా ఆలోచిస్తారు. అప్పుడు బయట వారి ఇన్ఫ్లుయెన్స్ కన్నా మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఇవే ఉంటాయి. చదువైనా, ఆటలైనా, పనులైనా కలిసి చేయడం, అందులో ఆనందం పొందడం, ఒక మంచి బాండ్ మనకు తెలియకుండానే పిల్లలతో బిల్డ్ చేసుకోవడం.